ఈ వీడియో ప్రత్యేకంగా తెలంగాణ డిఎస్సి వరకు సంబంధించినది. ప్రతిరోజు 50 నుంచి 100 వరకు సైన్స్ బిట్స్ కానీ సోషల్ బిట్స్ కానీ డిఎస్సిలో మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి, ఆ సబ్జెక్టులో ఉన్న బిట్స్ గురించి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం సైన్స్ బిట్స్ గురించి చెప్పుకుందాం. ఈ పేపర్ 8 జనవరి 2025 షిఫ్ట్ 1లో వచ్చింది. ఫస్ట్ ప్రశ్న, జంక్ ఫుడ్లో అధిక స్థాయిలో ఉండేది పిండి పదార్థాలు. జంక్ ఫుడ్లో అధిక స్థాయిలో ఉండేది ఏంటండి? పిండి పదార్థాలు. ఈ పిండి పదార్థాలు, ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఊబకాయం అనేది వస్తుంది. సజిల్ అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థాన్ని కలిపినప్పుడు ముదురు లేదా నీలి రంగులోకి మారుతుంది. ఆ పదార్థం ముదురు లేదా నీలి రంగులోకి మారింది అనుకోండి, అది పిండి పదార్థానికి సంబంధించింది, అదే కార్బోహైడ్రేట్కి సంబంధించింది అని అర్థం. యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ పెనిసిలిన్ అనేది ఎక్కడి నుంచి సంగ్రహించబడుతుంది అంటే శిలీంధ్రం నుంచి సంగ్రహించబడుతుంది. ఇది ప్రపంచ యుద్ధంలో ఈ పెనిసిలిన్ అనేది వాడారు. తేనె కోసం చీమలు పెంచే కీటకం ఏంటంటే అఫిడ్స్ అనే కీటకాన్ని తేనె కోసం చీమలు అనేవి పెంచుతాయి. అఫిడ్స్ అనే కీటకాన్ని. జిల్లేడు విత్తనం అనేది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అడిగారు. జిల్లేడు విత్తనం అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలిలో ఉండే మౌలిక వాయువులు ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. పునరుత్పాదక ఇంధన వనరులు ఏవి అని అడిగారు. పునరుత్పాదక ఇంధన వనరులు సౌరశక్తి, జలశక్తి, భూ ఉష్ణ శక్తి, బయోమాస్. ఈ 4 పునరుత్పాదక ఇంధన వనరులు. మురుగునీటి నిర్వహణ సందర్భంలో సిఈటిపి యొక్క పూర్తి రూపం అడిగారండి. సిఈటిపి అనగా సి అనగా కామన్, ఈ అనగా ఎఫ్లూయెంట్, టి అనగా ట్రీట్మెంట్, పి అనగా ప్లాంట్. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. మానవ శరీరంలో అవయవాల కదలికలకు బాధ్యత వహించే వ్యవస్థ ఏది అంటే రేఖిత కండర వ్యవస్థ. మన శరీరంలో అవయవాల కదలికలకు బాధ్యత వహించేది ఈ కండర వ్యవస్థ అనేది బాధ్యత వహిస్తుంది. పై దవడ యొక్క దంతాలను కింది వైపుకు, కింది దవడ యొక్క దంతాలను పై వైపుకు. మనం బ్రష్ చేసేటప్పుడు పై దవడ యొక్క దంతాలను కింది వైపుకు, కింది దవడ యొక్క దంతాలను పై వైపుకు బ్రష్ చేయాలి. ఆ బ్రష్ని అలా పైనుంచి కిందకు, కింద నుంచి పైకు అంటూ మనం బ్రష్ చేయాలి. జీర్ణ వ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని ఏమని పిలుస్తారో అని అడిగారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటారు. ఆహారం జీర్ణం అవడానికి మన చిన్న ప్రేగుల్లో ఎంతసేపు ఆహారం అనేది ఉంటుంది అంటే 3 to 5 hours ఉంటుంది. ఫలదీకరణం తర్వాత అండాలు అనేవి ఏ విధంగా మార్పు చెందుతాయండి? అండాలు అనేవి విత్తనాలుగా, అదే పుష్పంలోని అండాశయం అనేది ఫలంగా అభివృద్ధి చెందుతుంది. అండాలేమో విత్తనాలుగా, అండాశయమేమో ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇది 8 జనవరి షిఫ్ట్ 2లో సైన్స్ బిట్స్ అండి. తృణధాన్యాలు అంటే మిల్లెట్స్. ఆ మిల్లెట్స్లో ఎక్కువగా లభించేది ఏంటి అంటే పిండి పదార్థాలు. ఒక పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల సజిల హైడ్రాక్సైడ్, సజిల సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే ఆ పదార్థం అనేది ఊదా రంగులోకి మారితే ప్రోటీన్స్ అండి. ప్రోటీన్స్ అన్న మాంసకృతులన్న ఒకటే. అదే ఊదా రంగులోకి మారితే మాంసకృతులు, అదే నీలి లేదా నలుపు రంగులోకి మారితే పిండి పదార్థాలు. ఇక్కడ ఊదా రంగులోకి మారింది కాబట్టి ప్రోటీన్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ అనేది గుర్తుంచుకోవాలి. రికెట్స్ వ్యాధి అనేది ఏ లోపం వల్ల వస్తుంది అంటే కాల్షియం లోపం వల్ల సంభవిస్తుంది. రికెట్స్ వ్యాధి అనేది కాల్షియం లోపం వల్ల సంభవిస్తుంది. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఆ బ్యాక్టీరియాని ఏమని పిలిచేవారు అంటే యానిమల్ క్యూల్ అని పిలిచేవారు. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాని యానిమల్ క్యూల్ అని పిలిచేవారు. స్వపరాగ సంపర్క సామర్థ్యం ఉన్న మొక్క ఏది అంటే బఠానీ మొక్క అండి. స్వపరాగ సంపర్కం సామర్థ్యం ఉన్న మొక్క బఠానీ మొక్క.
వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాలు సరైన జాత అడిగారు. ఓజోన్ అండ్ పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్స్ PAN ఈ రెండు ఇచ్చారండి. వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జాతి ఏది అని అడిగారు. ఓజోన్, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్స్ అనేదాన్ని ఇచ్చారు. పునరుత్పాదకం కాని శక్తి వనరులు ఏవి అంటే, ఒకసారి వాడబడితే మళ్ళీ తిరిగి ఉత్పత్తి అవ్వండి. బొగ్గు, సహజ వాయువు, చమురు అండి. బొగ్గు, సహజ వాయువు, చమురు. డిటర్జెంట్ ముక్కలను మనం నీటిలో వేసి లేదా ఒక పరీక్షణాళికలో వేసి బాగా ఊపిన తర్వాత అది నురగ వస్తుందనుకోండి, ఆ నీరు అనేది మృదువైన నీరు అని మనకు అర్థమవుతుంది. వయోజనుడైన మానవ శరీరంలో ఉండే వెన్నుపూసల సంఖ్య 26. వయోజనుడైన మానవ శరీరంలో ఉండే వెన్నుపూసల సంఖ్య ఎంతండి? 26. ధ్వని కంపనాలను మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం ఏది అంటే కోక్లియా. ధ్వని కంపనాలను మరియు మెదడుకు పంపబడే ధ్వని కంపనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెదడుకు పంపబడే విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం కోక్లియా. మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారండి. అదే మూత్రనాళాల వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. జీడి మామిడిలో పండుగ కనిపించేది పండు కాదండి, అది పండు యొక్క తొడిమ. ఇప్పుడు 9th జనవరి షిఫ్ట్ 1లో సైన్స్ బిట్స్ చూద్దాము. ఇది 3వ పేపర్ ఇప్పుడు మనం చెప్పుకున్నది. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడేది, మనకు శరీరానికి వ్యాధులు అనేవి సోకకుండా పోరాడేది సి విటమిన్ అండి. అదేవిధంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేది అంటే ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచేది ఏ విటమిన్ అంటే సి విటమిన్ అండి. ఎపిస్ టింక్చర్ను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది అంటే మన తేనెటీగ యొక్క విషాన్ని ఎపిస్ టింక్చర్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారండి. ఆహారాన్ని నిల్వ చేసిన స్థలాన్ని మర్చిపోయే జంతువు ఏది అంటే ఉడతండి. ఉడత గోతులు తవ్వుకుంటూ దాంట్లో ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటుంది, కానీ అదే మర్చిపోతూ ఉంటుంది. ఇక్కడ మన అడవుల్లో అనేక మొక్కలు రావడానికి కూడా కారణం ఇదేనండి. అనేక విత్తనాలని అలానే దాచేసి అది మర్చిపోతూ ఉంటుంది. పుష్పంలో ప్రధాన భాగాలు రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరావళి, అండకోశం. ఈ 4 అండి. ఈ 4 కలిగిన ఒక పుష్పానికి ఉదాహరణ అడిగాడండి, ఐపోమియా. విద్యుత్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలకు పర్యావరణ అనుకూలన పద్ధతి ఏది అని అడిగారండి. మామూలుగా ఇప్పుడు పొలంలో మనం నీటిపారుదల వ్యవస్థకి కరెంట్ను వాడతాం కదా, అయితే పర్యావరణ అనుకూలన పద్ధతి అంటే సౌరశక్తి ద్వారా మనం ఈ నీటిపారుదల వ్యవస్థ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సౌరశక్తి అనేది పునరుత్పాదక ఇంధన వనరు అండి. నీటి కాలుష్య కారకాలు ఏవి అని అడిగారు. పురుగు మందులు అనేవి నీటి కాలుష్య కారకాలు. భారతదేశపు శ్వేత విప్లవ పిత ఎవరు అంటే వర్గీస్ కురియన్. వాయునాళం అనేది 2గా విడిపోయి అది ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుందండి. వాయునాళం అనేది 2గా విడిపోయి ఊపిరితిత్తుల్లోకి తెరుచుకోవడం జరుగుతుందండి. క్రేనియం, మన మెదడును కప్పి ఉంచే పొరను క్రేనియం అంటారండి. మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం ఏది అంటే క్యాప్సిసిన్. మిరపకాయలో కారాన్ని కలిగించే పదార్థం క్యాప్సిసిన్. 10th జనవరి షిఫ్ట్ 1 ఇది 4వ పేపర్ అండి. సాధారణంగా పులియబెట్టిన ఆహారంగా సూచించబడే ఆహార పదార్థం ఏది అంటే ఇడ్లీ అండి. పిండిని రాత్రి నిలవబెడతాం కదా. సూర్యరశ్మి తగలకపోతే మనకి ఏ విటమిన్ లోపం వస్తుందండి? డి విటమిన్ లోపం.
సహజ పారిశుద్ధ్య కార్మికులు ఎవరు అంటే కాకులు అండి. మనం పడేసిన ఆహారాన్ని అవన్నిటిని తినేస్తుంది కదా. ఆక్వాకల్చర్, నీటి జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారండి. ఆక్వాకల్చర్ అంటే నీటి జీవుల పెంపకం. నీటిలో ఏవైతే జీవులు జీవిస్తాయో ఆ నీటి జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారండి. లైకెన్స్ అనగా ఒక శిలీంధ్రం, ఒక శైవలం మధ్య సహజీవన సంబంధాన్ని లైకెన్స్ అంటారండి. అంటే శైవలం ప్లస్ శిలీంధ్రం ఈక్వల్ టు లైకెన్. గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం ఏది అంటే గ్రీన్ హౌస్ ప్రభావం అండి. అసలు గ్రీన్ హౌస్ ప్రభావం, ఈ హరితగృహ ప్రభావం అనేది అసలు రావడానికి కారణం ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి. రిఫ్రిజిరేటర్స్ కూడా. 10th జనవరి షిఫ్ట్ 1 ఎస్జిటి సైన్స్ 4th పేపర్. సాధారణంగా ఇది చెప్పేసుకున్నాం. పునరుత్పాదక, సుస్థిరమైన మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని కలిగించే భవిష్యత్ ఇంధన వనరులు ఏవి అంటే సౌరశక్తి, పవనశక్తి, బయోమాస్ అండి. పునరుత్పాదక అంటే ఇది పునరుత్పాదక జరుగుతూనే ఉంటుంది. సుస్థిరమైన మరియు పర్యావరణంపై తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుందండి. దీనివల్ల అసలు పర్యావరణానికి ఏ ఇబ్బంది ఉండదండి. సౌరశక్తి, పవనశక్తి, బయోమాస్. నీటిని క్రిమిరహితంగా మార్చడానికి సాధారణంగా ఉపయోగించే రసాయనం ఏది అంటే క్లోరిన్ మరియు ఓజోన్ అండి. నీటిని క్రిమిరహితంగా మార్చడానికి సాధారణంగా ఉపయోగించే రసాయనం క్లోరిన్ అండ్ ఓజోన్. మోకాలి కీళ్ళు, మోచేయి కీళ్ళు అనేది వేటికి సంబంధించినవి అంటే మడతబందు కీళ్ళకి సంబంధించినవండి. ఆక్సిజన్యుత రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి అంటే గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేవి ఏమిటండి బృహద్ధమని. అదే శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకెళ్లేవి శరీరం. జీవక్రియ కారణంగా ఏర్పడిన వ్యర్థాలు అనేవి బయటికి పంపే అవయవాలు ఏవి? జీవక్రియ కారణంగా మన శరీరంలో జీవక్రియలు అంటే శ్వాసక్రియ, విసర్జన, ఇవన్నీ క్రియలు జరుగుతాయి కదా. ఆ క్రియలు అనేవి జరిగినప్పుడు ఆ వ్యర్థాలను బయటకు పంపే అవయవాలు ఏంటి అంటే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం అండి. పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏంటంటే నీటిని శోషణం చేసుకుంటుందండి. పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఒకే ఒక్క విధి నీటిని శోషణం చేసుకోవటం అండి. 10th జనవరి 2025 షిఫ్ట్ 2 5వ పేపర్ అండి. ఇది పొటాషియం అత్యధికంగా ఉన్న ఆహార పదార్థం అరటిపండు అండి. గుడ్డులోని తెల్లసనంలో ఉండే ప్రోటీన్ని ఆల్బుమిన్ అని పిలుస్తారండి. జంతువుల దారాల్లో మాంసకృతులు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయండి జంతువుల దారాల్లో. అదే మొక్కల దారాల్లో అయితే పిండి పదార్థాలు అనేవి ఉంటాయండి. ఒక ప్రదేశంలో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించే పద్ధతిని అంతర పంటలు అంటారండి. ఒకే ప్రదేశం ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండిస్తారండి. ఆ పంటలు పండించే విధానాన్ని అంతర పంటలు అంటారు. గాలి మరియు నీటి ద్వారా వ్యాపించే వ్యాధులకి ఎగ్జాంపుల్స్ అడిగారండి. క్షయ, కలరా. జంతువులు మరియు మొక్కల నుంచి పొందే పునరుత్పాదక శక్తి వనరు ఏది అంటే బయోమాస్ అండి. జంతువులను మరియు మొక్కల నుంచి పొందే పునరుత్పాదక శక్తి వనరు బయోమాస్. పరపరాగ సంపర్కం అంటే ఏంటి అని అడిగారండి. ఒకే జాతికి చెందిన రెండు వేరువేరు పుష్పాల మధ్య జరిగే పరపరాగ సంపర్కమేనండి. భారతీయ తేనెటీగలు ఏవి అని అడిగారండి. ఎపిస్ సెరీనా ఇండికా, ఎపిస్ డార్సేటా, ఎపిస్ ఫ్లోరా, ఈ 3 భారతీయ తేనెటీగలండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది అని అడిగారు. మిథైల్ ఐసోసైనేట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన వాయువు మిథైల్ ఐసోసైనేట్. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటి? మూత్రపిండాల యొక్క ప్రధాన విధి రక్తాన్ని శుద్ధి చేయటం, వ్యర్థ పదార్థాలను తొలగించడం అనేది మూత్రపిండాల యొక్క ప్రధాన విధి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, వ్యాధికారక క్రిములతో పోరాడటానికి మనకు రక్తం
అనేది బాగా సహాయపడుతుందండి. మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేది రక్తమే. వ్యాధికారక క్రిములతో పోరాడటానికి కూడా రక్తం అనేది మనకు సహాయపడుతుందండి. రక్తం అనేది ప్లాస్మాతో తయారైన ద్రవ కణజాలం. రక్తం అనేది దేంతో తయారవుతుందండి? ప్లాస్మాతో తయారైన ద్రవ కణజాలం. దీంట్లో రక్త కణాలు ఏమేమి ఉంటాయని అడుగుతారండి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రక్త ఫలకికలు. ఈరోజు మనం 60 బిట్స్ చెప్పుకున్నామండి, 5 పేపర్స్. ఇలాగే ప్రతిరోజు ఒక 5 పేపర్స్ బిట్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్ నుంచి చెప్తానండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.